హలో అండి, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైలు. మనం చాలా ఫాస్ట్గా స్వీట్ చేసుకోవాలి తినాలనిపించినప్పుడు నేను జొన్న పిండితో స్వీట్ చేస్తున్నాను. 1/4 కేజీ బెల్లం వేసాను, దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసాను, బెల్లం కరిగించుకుంటున్నాను. ఇటు సైడ్ ఏమో బాండలు పెట్టున్నాను, నెయ్యి వేస్తాను. నెయ్యి చూడండి, 4 స్పూన్లు వేసి ఆ నెయ్యి దాంట్లో గ్లాస్తో 2 గ్లాసులు వేస్తున్నాను అనమాట. జొన్నపిండి 2 గ్లాసులు వేస్తున్నాను. చూడండి, సన్న మంట మీద వేపుకోవాలి. నెయ్యిలో వేసేసాం కదా, బాగా వేపుకోవాలి. మళ్ళీ ఫ్లేమ్ సన్నగా పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మరి హైలో పెట్టినా మాడిపోతే బాగుండదు టేస్ట్. బెల్లము కరిగితే చాలండి, మరి పాకం రానవసరం లేదు. బెల్లము కరిగితే చాలు. 1/4 కేజీ బెల్లం వేసాను, చిన్న గ్లాస్ వాటర్ వేసాను, కరుగుతూ ఉంది. చూడండి, జొన్నపిండి బాగా వేగిపోయింది. సన్న మంటలోనే వేపుకున్నాను, బాగా వేగిపోయింది. దాంట్లో 2 జీడిపప్పులు కూడా వేసేసాను నేను. వేగిపోయింది, కొంచెం బెల్లం కరిగిపోయింది. బెల్లం ఎత్తి దాంట్లో వేస్తాను. చూడండి ఎలా వచ్చిందో. నెయ్యిలో బాగా ఉడుకుతూ ఉంది. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. చూడండి, కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత లడ్డులాగా మన ఇష్టం, ఎలా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. రౌండ్ బాల్స్ చేసుకోవచ్చు లడ్డులాగా. లేకుంటే ఒక ప్లేట్లో నెయ్యి రాసేసి దాంట్లో వేసేసి మన ఇష్టం వచ్చింది డైమండ్ షేప్లో కానీ ఎలా కావాలంటే అలాగా కట్ చేసుకోవచ్చు. జొన్నపిండితో బాగా హెల్తీ ఫుడ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.